కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ నిర్వహణలో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కౌన్సిలర్లు చేసిన రిలే నిరాహార దీక్ష 13వ రోజుకు చేరింది. దీక్షలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ఎగ్జిబిషన్ నిర్వహణ బాధ్యతలు స్థానిక టీడీపీ నేతల పనేనని, మున్సిపాలిటీకి చెల్లించాల్సిన 88 నుండి 90 లక్షలు ఎగ్గొట్టడానికి నిర్వాహకులు ప్రయత్నించారని తెలిపారు. నిర్ణయించిన పెద్దల టికెట్ 35 రూపాయలు, పిల్లల టికెట్ 25కు బదులుగా అధిక వసూలు జరిపి మున్సిపాలిటీకి నష్టం కలిగించారని ఆరోపించారు. అక్రమాలపై హైకోర్టు జోక్యం చేసుకుని మున్సిపల్ కమిషనర్ను 26వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశించిందని, అధికారులు ఎగ్జిబిషన్ గ్రౌండ్లోని సామాగ్రిని సీజ్ చేశారని చెప్పారు. నిర్వాహకులు చెల్లించాల్సిన పన్నులు, జీఎస్టీ రుసుములు కలిపి 34 లక్షలకు పైగా బకాయి ఉందని తెలిపారు. ప్రజా ధనరక్షణకై వైసీపీ నేతలు 13 రోజులుగా కొనసాగించిన దీక్షతో కొంత బకాయి వసూలు కావడం జరిగిందని పేర్కొన్నారు. మిగిలిన 34 లక్షలు 26వ తేదీలోపు మున్సిపాలిటీ ఖాతాలో జమ చేయకపోతే మళ్లీ దీక్ష మొదలు పెడతామని రాచమల్లు శివప్రసాద్ రెడ్డి స్పష్టం చేశారు. ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారు స్థానిక ఎమ్మెల్యే వరదరాజరెడ్డి గారి ఆశీస్సులతో, వారి కుమారుడు కొండారెడ్డి గారి యొక్క అభయాస్తంతో ఎగ్జిబిషన్ నిర్వహించిన నిర్వాహకులు సుమారుగా 88-90 లక్షలు ఎగరగొట్టడానికి సిద్ధమై ఉన్నారు. అది మీ ధనమే ప్రజలారా, ప్రజలకు సంబంధించినటువంటి ధనమే. అది మున్సిపల్ ఖజానాకు చేరాల. ఆ డబ్బుతో రోడ్డు, కాలువ, మంచి పనులు, అభివృద్ధి పనులు మనం చేసుకుంటాం. అయితే ఆ డబ్బు మీకు చెందవలసిన, మీ అభివృద్ధి కొరకు వినియోగించవలసిన డబ్బును తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ స్వార్థానికి ఎగరగొట్టే ప్రయత్నం చేస్తే, అది కూడా మీ దగ్గర నుంచి 35 రూపాయల టికెట్ తీసుకోవాల్సి ఉంటే 100 రూపాయల టికెట్ తీసుకున్నారు. మున్సిపల్ చైర్మన్ బీవనపల్లి లక్ష్మీదేవి గారు ఖరారు చేసినది 35 రూపాయల టికెట్ పెద్దలకు, పిల్లలకైతే 25. అది కూడా అన్యాయంగా అక్రమంగా వరదరాజరెడ్డి ఆశీస్సులతో, కొండారెడ్డి ఆశీస్సులతో 100 రూపాయలు రాబట్టారు. దానికి వాళ్ళు ఇప్పుడు సమాధానం చెప్పరు కూడా. సరే, మీ దగ్గర రాబట్టినారు కదా, కనీసం మున్సిపాలిటీ కట్టాల్సిన డబ్బైనా కట్టాలంటే అది కూడా కట్టకుండా 90 లక్షలు ఎగరగొట్టే ప్రయత్నం చేసినారు. ఈ నేపథ్యంలో ప్రజాధనాన్ని కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మా కౌన్సిలర్లు కానీ, చైర్మన్ గారు కానీ, వైస్ చైర్మన్ ఇద్దరు కానీ, నేను కానీ, మా పార్టీ పెద్దలు కానీ అందరం కలిసి రిలే నిరాహార దీక్ష నిర్వహించినాం. పొద్దుటూరు పురపాలక సంఘ ఆఫీస్ ఎదుట దీక్ష చేసినాం. దాదాపుగా ఈరోజు 15 రోజులు ఎత్తా ఉంది దీక్ష చేయబట్టి. ఉదయం 10 గంటలకు రావడం, సాయంకాలం 5 గంటల వరకు ఏది ఆహారం తీసుకోకుండా ఇక్కడ కూర్చోవడం. అందరూ ఇందులో మహిళలు కూడా, చెల్లెమ్మలు కూడా రోజు పాల్గొంటున్నారు పాపం. ఒకవైపు కోర్టులో కూడా వేసినాం. డబ్బు కట్టాలా, కమిషనర్ గారు రూల్స్ వైలేట్ చేసినారు. అంటే అంత డబ్బు కట్టిన తర్వాతనే వర్క్ ఆర్డర్ ఇవ్వాలా, ఎగ్జిబిషన్ అక్కడ సామాన్లు తీసుకోవాలా అని. కానీ డబ్బు కట్టగలిగే కొండారెడ్డి కోసం, వరదారెడ్డి కోసం ఆయన వర్క్ ఆర్డర్ ఇచ్చినాడు, ఎగ్జిబిషన్ నిర్వహించినారు. అందుకే ఆయన మీద కూడా రూల్స్ వైలేట్ చేసినాడు కాబట్టి ఆయన మీద చర్యలు తీసుకోవాలా, డబ్బు అంతా రాబట్టాలని చెప్పి మేము కోర్టు విన్నాం. కోర్టులో పూర్తిగా గౌరవ హైకోర్టు వారు మాకు అనుకూలంగా